తాజా 30 ఆనంద్ గోదావరి చిత్రాలతో తెలుగు వారికి బాగా దగ్గరైన హీరోయిన్ కమలిని ముఖర్జీ స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్నారు కానీ కాలం కలిసి రాలేదు. టాలీవుడ్ నుంచి తెరమరుగైంది. తెలుగు నిర్మాతలు దర్శకులు పట్టించుకోకపోతేనే ఆమెను మలయాళ సినిమా పరిశ్రమ హక్కును చేర్చుకుంది. రీసెంట్ గా ఆమె నటించిన మన్యంపులి సినిమా మలయాళం నుంచి తెలుగులోకి డబ్ అయింది. ఇందులో మోహన్ లాల్ హీరో. జనతా గ్యారేజ్ తో తెలుగు నాట మోహన్ లాల్ మార్కెట్ పెరిగింది. ఆ ఎఫెక్ట్ తో మన్యంపులి కలెక్షన్లు బాగానే వచ్చాయి. మలయాళంలో వనిత అని ఒక పాపులర్ విమెన్స్ మ్యాగజైన్ ఉంది. ఇది వనిత ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తూ ఉంటుంది. ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడానికి కమలిని ముఖర్జీ ఇలా దర్శనం ఇచ్చింది. కమలిని ఇలా చూసిన తర్వాత అయినా టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి.